సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులకు అన్ని విధాలా ఆదుకుంటామని, వారిలో ఉన్న ఆత్మవిశ్వాసానికి సెల్యూట్ చేస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సన్ రైజ్ హోటల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక బాధ్యత కింద చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 3.20 కోట్ల రూపాయలతో 43 రకాలకు చెందిన 1230 పరికరాలను 800 మంది దివ్యాంగులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వారికి ఇబ్బంది లేకుండా జిల్లాలోని 3 డివిజన్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా అలింకో సంస్థ సహకారంతో వివిధ రకాల కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుండి ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 6000 రూపాయలకు ముఖ్యమంత్రి పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే దివ్యాంగుల లాంటి వ్యక్తులకు ఇంటికే సర్టిఫికేట్లు, వారి చేతిలోనే సర్టిఫికేట్లు కానీ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రభుత్వం ద్వారా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి కోసం గ్రీవెన్స్ కేంద్రానికి ర్యాంపు వేయించడం జరిగిందని, పలు చోట్ల కూడా ర్యాంపులు వేయించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, పౌర విమానయాన సంస్థ చైర్మన్ విపిన్ కుమార్, హెచ్ఆర్ మెంబర్ హెచ్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, ఇండియా టర్న్ పింక్ సంస్థ ఫౌండర్ ఆనంద్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ ఎస్ సూర్యం, వంశధార చైర్మన్ అరవింద్, రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే అవసరమైతే ఇంకో కేంద్రం కూడా పెట్టి అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు చాలా గౌరవంగా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీ అందరిలో కూడా చూసింది ప్రతిరోజు కష్టమే. మీ అందరికీ కూడా ఒక ఊరిలో ఉన్న ఒక పని కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. మీకు కావాల్సిన ఒక ధైర్యం కావాలి, ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా మీ సంకల్ప బలానికి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే వైకల్యం అని మనం అంటున్నాం, కానీ చెవిటివాడు వైకల్యుడు కాదు, లేకపోతే ఒక చెయ్యి లేకపోవడం వైకల్యం కాదు, కాలు లేకపోవడం వైకల్యం కాదు, చూపు లేకపోవడం, మాట లేకపోవడం ఇవి కాదు వైకల్యం అనేది. మంచి మనసు లేకపోవడం వైకల్యం అని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ మంచి మనసు ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు, రోజు అనుభవిస్తున్నారు. కానీ ఎప్పుడు ఏ కష్టం కోసం, సాయం కోసం ఎవరు వచ్చినా సరే మొట్టమొదట చిరునవ్వుతోనే పలకరిస్తారు తప్ప ఏ ఒక్కరూ కూడా ఏదో సాడ్ ఫేస్ తో ఎప్పుడు కూడా కనబడదు. అంటే ఆత్మవిశ్వాసం అది నిత్యం మనం వెలుగుతూనే ఉండాలి, మనం నవ్వుతూ ఉండాలి, సమాజాన్ని కూడా నవ్విస్తూ ఉండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి స్ఫూర్తిని మీరందరూ కూడా ఇస్తున్నారు. అందుకనే ఒక సోదరుడిగా నిలబడ్డారు మీ అందరి కోసం, ఒక కుటుంబ సభ్యుడిగా మీకు కార్యక్రమంలోనే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎల్లప్పుడూ కూడా మీకు మీ రామ్మోహన్ నాయుడు మీకు తోడుగా ఉంటాడని ధైర్యంగా ఆగస్టులో ఈ కార్యక్రమం చేస్తే అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు మీ అందరికి కూడా చూసి నేను కూడా అనుకునేవాళ్ళు, సరే ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు నన్ను కలుస్తున్నారు, నేను లేనప్పుడు మీరు అందరూ కూడా జిల్లా కలెక్టర్కి వెళ్ళి కలుస్తారు. ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే మీకు అదనంగా ఏదైనా ప్రభుత్వం నుంచి సహకారం కావాలన్నా, యొక్క గ్రీవెన్స్ లో ప్రతి సోమవారం జరిగితే మీరందరూ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గంటలు తరబడి. ఎందుకంటే సోమవారం చూస్తే తండాలుగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. అందులో దోసుకొని వెళ్ళిపోయేవాడు ఒకడు, మరి గట్టిగా ఉన్నవాడు అందరూ పక్కగా జరుపుకొని వెళ్ళిపోయేవాడు ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ లౌక్యంతో ఆ దీంతో ముందుకెళ్ళడానికి అన్ని అవకాశాలు కూడా ఉండవు. ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళతో మళ్ళీ ఎందుకు మీకు అందరికీ కూడా ముడిపడి గ్రీవెన్స్ పెట్టడం, విడిగా ఒక గ్రీవెన్స్ పెట్టాలనంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా అంగీకరించి ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా మీ అందరి కోసం కలెక్టరేట్ లో తలుపులు తెరిచి మీరందరూ ఎవరు వస్తారో రండి, మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ గత 9 నెలలుగా అద్భుతంగా స్వాభిమాన్ కార్యక్రమం చేస్తున్నారు.
సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు నిర్మాణ ప్రాంత సమీపంలో ఎక్సాన్ మొబిల్ పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకు అమెరికా ప్రతినిధుల బృందం శుక్రవారం పర్యటించింది. జాయ్ వెస్ట్కాట్, సే లిమ్లా ప్రాజెక్ట్ ఇంజనీర్ డిపి ప్రసన్న, ఫెసిలిటీ ఇంజనీర్ శ్రీజ్ రామచంద్రన్లతో కూడిన బృందానికి ఆర్డీఓ ఎన్ కృష్ణమూర్తి వివరాలు అందించారు. ఈ పరిశ్రమ కోసం 1250 ఎకరాల స్థలం అవసరమని, దీని విలువ సుమారు 83,500 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్లాంటులో పాలీఇథిలిన్, పాలీప్రొపిలిన్ వంటి ఉత్పత్తులు చేయనున్నట్లు సమాచారం. పోర్టు నిర్మాణం, రోడ్డు, రైల్వే లింకులు, పరిసర ప్రాంత భూముల వివరాలను బృందం సమీక్షించింది. పవర్ ప్రెజెంటేషన్ ద్వారా మూలపేట పోర్టు అభివృద్ధి దశలను అధికారులు వారికి వివరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుల ప్రత్యేక దృష్టితో పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అనంతరం బృందం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పరిశ్రమ స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఏపీ ఈడీబీ ప్రతినిధి రంజిత్ కుమార్, సంతబొమ్మాలి తహసీల్దార్ హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. సమాజ పరిరక్షణ కోసమే మాదక ద్రవ్యాలపై ఉద్యమం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిల్ జంక్షన్ నుండి ఆనందమయ ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ఈ ర్యాలీకి విశేష స్పందన కనబడింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువనేత ప్రచారం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చిందని తెలిపారు. గంజాయి సాగు చేసే రైతులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాల వాడకం వల్ల ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ టీచర్లు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు అందరూ బాధ్యతగా వహించాలని, మత్తు పదార్థాల వాడకం వల్ల ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ టీచర్లు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు గంజాయి గొట్టలున్న చోట నేడు పరిశ్రమలు వస్తున్నాయి. శ్రీకాకుళాన్ని గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. నిర్మూలించాలి. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు. దీని మీద చైతన్యం చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి తోడు విపరీతంగా గంజాయి పంటని పండించి కళ్ళ ముందు కనిపించిన చర్యలు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా దొరికినా పట్టుకొని వారికి క్రమశిక్షణలో పెట్టినటువంటి సందర్భాలు 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల ఈరోజు గంజాయి, మారక ద్రవ్యాలు విపరీతంగా పెరిగాయి. ఎంత బాధ, ఆవేదన కలుగుతుందంటే గ్రామాలకు వచ్చింది. గ్రామంలో ఉన్నటువంటి బడ్డీ కొట్టుల దగ్గర కూడా గంజాయి దొరుకుతున్నటువంటి స్థాయి వచ్చిందంటే మనందరం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఒక ఉద్యమం రూపంలో ఈయన్ని అరికట్టకపోతే సమాజాన్ని మనం బాగు చెయ్యలేం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ 5 సంవత్సరాలు చెప్పాం. ఈ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనాలి. మారక ద్రవ్యాలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఉత్తరాంధ్రకు అడ్డాగా గంజాయి తయారైందని 5 సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకున్న ప్రభుత్వాలు స్పందించక మా మీద దాడులు చేసి కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ సమాజంలో పుట్టిన పౌరులుగా మన బాధ్యత ఏంటి? సమాజాన్ని క్రమశిక్షణగా తయారు చేయాలి. అందులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఆస్తి యువతీ యువకులు. వారిని సరైనటువంటి మార్గంలో పెట్టవలసినటువంటి గురుతర బాధ్యత మనందరిపైన ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇది ఆషామాషా ఇష్యూ కాదు. మైకు పట్టుకొని మాట్లాడి గంజాయిని నిషేధిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడా గంజాయి లేకుండా చేస్తామంటే అది అసందర్భం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కానీ
ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా, ఒక బాధ్యతతో వ్యవహరించి చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా దీన్ని మనం జయించగలమని. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల తల్లిదండ్రులు గౌరవం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కళాశాలలో ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేశామని, ఎవరిపైనా అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గుండు శంకర్, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, సీర రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సువారి సత్యనారాయణ శత జయంతి సందర్భంగా వారు కుమారులు ఎస్వీఎస్ ప్రకాష్, ఎస్వీఆర్ మోహన్, కుమార్తెలు ఎంవీఎస్ సత్యవతి, ఎస్వి రేణుకాదేవి కుటుంబ సభ్యులు కలిసి ఈ రోజు స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో చిన్నారులకు అన్న వితరణ కార్యక్రమంతో పాటు వస్త్ర వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు సత్యనారాయణ జయంతి సందర్భంగా వారి కుమారులు, కుమార్తెలు బెహరా మనోవికాస కేంద్రంలో చిన్నారులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉదయం టిఫిన్ను దగ్గర ఉండి వడ్డించారు. అనంతరం దుప్పటి, తువ్వాలను చిన్నారులకు కుటుంబ సభ్యులతో కలిసి ఎస్వీఎస్ ప్రకాష్ అందజేశారు. అలాగే ప్రశాంతి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ కుమారుడు ప్రకాష్ మాట్లాడుతూ తమ తండ్రి సత్యనారాయణ శత జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, తమ సంస్థల్లో పనిచేస్తున్న పేదలకు కూడా ఈరోజు అన్న వితరణతో పాటు నూతన వస్త్రాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు. పెద్దల ఆశీస్సులు తమపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఉన్నారు. స్వర్గీయ మా తండ్రి గారు, తల్లి గారు ఇద్దరు 1925-26 సంవత్సరాల్లో జన్మించారు. నేటికి 100 సంవత్సరాలు నాన్నగారికి పూర్తయింది, అమ్మగారికి 100వ సంవత్సరం నడుస్తుంది. ఈ సందర్భంలో వారిని గుర్తు చేసుకుంటూ మేము 5గురు అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళం అందరం కలిపి ఈ బాల మనోవికాస కేంద్రానికి, వృద్ధాశ్రమానికి వస్త్ర వితరణ, అన్న వితరణ ఈ రోజంతా మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా అన్న వితరణ చేస్తూ, అలాగే మా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు వస్త్ర వితరణ చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మా నాన్నగారి ఆత్మ, అమ్మగారి ఆత్మ స్వర్గలోకం ప్రాప్తి కలుగుతూ ఆనందంగా, సంతోషంగా ఆత్మ ఉండాలని, మమ్మల్ని దీవించాలని మేము అన్నదమ్ముడు, అక్క చెల్లెలు అందరం కూడా కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తుందని ఆమదలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ తెలిపారు. ఆమదలవలస నియోజకవర్గంలో ఆమదలవలస పట్టణంలోని పార్టీ ఆఫీస్ వద్ద ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమదలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని స్థానికుల నుండి వినతులను స్వీకరించి వినతుల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారులతో ఆయన మాట్లాడి తొలి దశలోనే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజు 44వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 44వ రోజు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా పెంచి ఇవ్వాలన్నారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని, 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లు, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి,
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తదితరులు పాల్గొన్నారు. పాలకొండ కూటమి నేతలు పి భూదేవమ్మ, రామినాయుడు తదితరులు అచ్చెన్నాయుడుకు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు 49.75 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేయగా ఆయా చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందించారు. మహిళల అభివృద్ధి, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతుల శ్రమ తగ్గించేందుకు, వ్యవసాయంలో యాంత్రీకరణను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. రైతుల శ్రమను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రతిపాదికగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సబ్ కలెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గేట్ 2025 పరీక్షల్లో 241వ ర్యాంకును సాధించి ప్రతిభను చాటిన IIIT శ్రీకాకుళం CSE విభాగ విద్యార్థిని కొమరాల శ్వేతశ్రీని యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వేతశ్రీ తదుపరి విద్యలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. శ్వేతశ్రీ పల్నాడు జిల్లా దుగ్గి గ్రామానికి చెందినవారు. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఈ యువతి తండ్రి ఆదినారాయణ, తల్లి అరుణల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. అభినందన కార్యక్రమంలో పరిపాలనా అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి, గేదెల క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, అధ్యాపకులు కోడ దిలీప్ కుమార్, నూకేశ్వరరావు, డాక్టర్ రాకోటి శ్రీనివాసరావు, డాక్టర్ గణేష్ మల్లా, తేజ కిరణ్, సింహాచలం తదితరులు పాల్గొని శ్వేతశ్రీను అభినందించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లాలో గల 3 డివిజన్ల పరిధిలో 3 ప్రాజెక్టులకు 326 ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. 326 అంగన్వాడీ కేంద్రాలకు 80 అడుగుల రహదారిలో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకృతి విపత్తుల సమయంలో సంభవించిన రెడ్ క్రాస్ సేవలు అందిస్తుందని అన్నారు. గత ఏడాది విజయవాడలో వచ్చిన వరదల సమయంలో 2 ట్రక్కులు వివిధ వస్తువులు పంపించి అక్కడి ప్రజలను ఆదుకున్నట్లు గుర్తు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో తలసేమియా ఉన్న 28 మందిని గుర్తించి వారికి రక్తం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉన్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని చెప్పారు. CSR ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ ద్వారా వచ్చే నెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ అవార్డు అందుకోనున్నట్లు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రావు వెల్లడించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సంవత్సరంలో చేసిన సేవలు గూర్చి ఆయన వివరించారు. రక్తం దానానికి సహకరించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు మెమంటోలతో సన్మానించారు. ముందుగా ఏడాదిలో చేసిన సేవలు, రక్త సేకరణకు సంబంధించి ఫోటో ప్రదర్శనను తిలకించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జాన్ హెన్రీ జునాంట్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీపై ప్రతిజ్ఞ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కె సుధీర్, ట్రెజరర్ కె దుర్గారావు, AGM పరిశీలకులు పార్వతీపురం మన్యం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం శ్రీరాములు, పెంకి చైతన్య కుమార్, కె సత్యనారాయణ, ఆర్ట్స్ సంస్థ సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆమందలవలస నియోజకవర్గం సరుబుజ్జిలిలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని మహిళలంతా సాదరంగా ఆహ్వానించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి శిక్షణ సమయంను మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రికి
మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తన దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా అధికారుల సమక్షంలో చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలుపవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రజా దర్బార్కు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, శ్రీకాకుళం గార మండల ఆఫీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సమిష్టి కృషితోనే అద్భుత విజయం సాధించగలిగామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కొనియాడారు. గురువారం సంప్రదాయ నృత్య కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, ఆయుష్ టీంలను ఆయన అభినందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాలిహుండంలో పాల్గొన్నారని అన్నారు. కంట్రోల్ రూమ్ లో విధుల నిర్వహణ, ఇంత కార్యక్రమం జరిగినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు. పీజీపేటలో మత్స్యకారులతో నిర్వహించగా యోగా వలనే ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. యోగా ఇన్స్పెక్టర్ పాండ్రంకి మురళీకృష్ణ, స్వాతి తదితరులు నెల రోజుల పాటు శ్రద్ధ, ఓపికతో యోగాసనాలు నేర్పించారని, వారి సేవలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేస్తామని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంలను అభినందించారు. ఆయుష్ డాక్టర్ జగదీష్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అన్ని విభాగాల అధికారులు అందించిన సహకారాన్ని గుర్తు చేస్తూ వారి సేవలను ఆయన కొనియాడారు. స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ మన యోగాసనాలను ప్రపంచం మొత్తం చూసిందని, అధికారులు చేసిన యోగా ఎనలేనిదని కొనియాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. పీజీపేట సర్పంచ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేసిన సర్టిఫికేట్ను సర్పంచ్కు అందజేశారు. యోగా ఇన్స్పెక్టర్ల, వివిధ యోగా శిక్షణ సంస్థలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుండి వచ్చిన యోగా ఇన్స్పెక్టర్లను సన్మానించారు. యోగాసనాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు సంప్రదాయ నృత్య కళాశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అభినందన సభలో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు జి జయదేవి, డి పద్మావతి, స్వాతి, సోమనాథ్ తదితరులు ఉన్నారు. క్రీడలతోనే విద్యార్థుల్లో సమగ్ర వికాసం జరుగుతుందని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి లవ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ అండర్ 14 బాలురు జూన్ 24 నుండి 26 వరకు జరిగింది. రీజియన్ కు చెందిన వివిధ కేంద్రీయ విద్యాలయాల నుండి 7 జట్లు, 101 మంది విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లవ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు శారీరక అభివృద్ధికే కాదు, మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గుంట తులసీరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో అవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లల క్రీడలలో ప్రతిభ చూపించాలన్న ఆశతో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. పీఈటీ సుందర్రావు క్రీడల నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమం వందన సమర్పణతో ముగిసింది. సమాజంలో యువత ముఖ్య పాత్ర వహించాల్సి ఉందని, సమాజానికి సేవ అందించాల్సిన అవసరం ఉందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో భాగంగా జిల్ ఫౌండేషన్ జాడ సాయికు అవార్డుని ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా సాయి సేవలను వక్తలు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మునుముందు సాగాలని పిలుపునిచ్చారు. రోజ్ బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీలో అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లో
ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్ లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరో డీజనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.